మాట కరెక్ట్. రీసెంట్ గా ఇక్కడ హిందువులు ఏది క్రిస్టియన్స్ గురించి మాట్లాడారని చెప్పేసి ఒక యాంకర్ మీదకి ఊర్లో 70 మంది 80 మంది మీదకి వెళ్ళారు. ఇంకా అది ఎంత తయారైందంటే మరీ మనలో ముందు మొదలు అవ్వాలి. సభ్యత్వం మొదలు పెట్టారు, జనసేన పార్టీ సభ్యత్వం మొదలు పెట్టారు. అట్లాగే ఫ్యూచర్ లో హిందూ సభ్యత్వం అనేది మొదలు పెట్టాలా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. మన హిందువుల్లో కలయిక తగ్గిపోవటం అనేది, కుల రాజకీయాలు మనలో పెరిగిపోయి మనలో మనం తన్నుకోవటం వల్ల ఈ మిగతా వాళ్ళకి మనం చీప్ అవుతున్నాం. అంటే దాని వల్ల మన దేవుళ్ళ మీద కూడా ఆ ప్రభావం అనేది కనపడుతుంది. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న ఆధారాలు, ఇది వైఎస్ భారతి పక్కన ఆయన సుబ్బారెడ్డి వాళ్ళ ఆవిడ బైబిల్ తీసుకుని ఉంచోటం, ఆ వీడియో ఒకటి. అట్లాగే టికెట్ల మీద కూడా తిరుపతి దేవస్థానం ఎట్లా పూజిస్తాము, కలియుగ దేవుడు అని మనం మొక్కే హిందువులు, ప్రతి హిందువుగా పుట్టినవాడు ఆ దేవుణ్ణి మొక్కకుండా ఉండడు. అట్లాంటి ఆ దేవుణ్ణి మరి కించపరచాలనా, ఏం చేయాలని, ఏ దురాశతో మరి మొదలయ్యిందో ఈ ప్రకృతి అనేది అర్థం కావట్లేదు. దానికి జోలికి వెళ్ళిన వాళ్ళు బాగుపడిన చరిత్రలు కూడా మనం చూడలేదు. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఇప్పటికైనా తగిన చర్యలు మొదలవ్వాలి. మళ్ళీ అట్లాంటి ఎదవలు ఆ దేవస్థానంలోకి అడుగు పెట్టకుండా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీరు ఏదైతే క్రిస్టియన్స్ అన్నారో, ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కువైతే కన్వెన్షన్స్ ఎక్కువైతే ఆందోళన జరగడం జరిగింది, దాని గురించి ఏం చెప్పాలి? చేశారన్న, మరి వాళ్ళ మతం వాళ్ళు చేసుకుంటే పర్లేదు. ఈ మత మార్పిడి చేసే వాళ్ళు ఉండదు. రీసెంట్ గా ఒక చర్చి ఫాదర్ కూడా ఇక్కడికి వచ్చారు. ఈ మత మార్పిడి చేసే ఎదవల వల్లే మాకు ఇబ్బంది అవుతుందన్న. యేసు ప్రభు ఏ దానిలోనూ మత మార్పిడి చేయమని రాయలేదు, బైబిల్లో ఏ బైబిల్లో రాయలేదు అని కళాఖండగా చూడు. మరి ఈ ఎదవలు ఎందుకు చేస్తున్నారా, ఈ ఎదవలు వెనకమాలుండి నడిపించే వాళ్ళు ఎవరా అనేది కూడా పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇంకా ఉంది. లేకపోతే దీనివల్ల చాలా పనికిరాని అనర్థాలు జరుగుతాయని చెప్పేసి మేము అనుకుంటాం. అంటే వాళ్ళ టార్గెట్ మొత్తము మైనారిటీస్ పైన పడుతున్నాయి. మైనారిటీస్ ఎవరైతే ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన చూపిస్తారు. అంటే ఒక రకంగా హిందువులది కూడా తప్పే కదా. అంటే వాళ్ళని కింద అంటే కించపరిచి చూడడం. ఇప్పుడు లాస్ట్ టైం మొన్న అయ్యింది కదా తెలంగాణలో కూడా ఇష్యూ, ఆ 2 నెలల పాప చనిపోయింది. అలా చేసే కదా, అంటే వాళ్ళకి కూడా కన్వర్షన్ త్వరగా అయిపోతున్నారు. ఇట్లాంటివి మాకు వాల్యూ దొరుకుతలేదు హిందువుల లోపల అని చెప్పేసి వాళ్ళు కూడా కన్వర్ట్ అయిపోతున్నారు కదా. అసలు అంత డబ్బులు గాంధీ తాత బొమ్మ ఉంది చూసా, 100 రూపాయలు నోటు, 500 నోటు, వాటి మీద పడిపోయి ఏం చేయాలి, వాటి గురించి ఆలోచించి ఏం చేయాలి, ఆశ చూపేపాటికి వచ్చిన కష్టాలకి అటు మూమెంట్ మారిపోతున్నారు. ముఖ్యంగా నువ్వు అన్నావు ఎస్టీలో హిందువులు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో కన్వర్ట్ అయిన వాళ్ళు చాలా మంది. వాళ్ళు ఎందుకు కన్వర్ట్ అయ్యాము అని బాధపడే వాళ్ళు కూడా చాలా మందిని నేను చూశాను. ముఖ్యంగా ఎస్టీలో తెలంగాణ రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇబ్బంది ఇంకా పెడుతున్నారు కొంతమంది చర్చి ఫాదర్స్. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి, గవర్నమెంట్ స్పందించాలి, 2 రాష్ట్రాల గవర్నమెంట్లు అని నేను. అంటే రెడ్డి అని చెప్పేసి అహంకారంతో ఇప్పుడు మొన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళని 2 నెలల పాపని తన్నేసిండు. మరి అంటే వాళ్ళు మైనారిటీస్ అని చెప్పేసి వాళ్ళని అలా చేసి అంటే చిన్న చూపు చూశారు. అదే రెడ్డిస్ క్రిస్టియన్ కింద కన్వర్ట్ అవుతారు కదా, మరి అలాంటప్పుడు హిందువులు వాళ్ళని ఎలా చూడాలి? వాళ్ళు స్పందించాలి. మా మిగతా కాస్టుల్లో కాబట్టి ఆ కమ్మ పెద్దలు ఉంటారు, పెద్దలు స్పందించాలి. వాళ్ళ మీద ఒక నెగిటివ్ అనేది తెచ్చితే ఆ ఫీలింగ్ అనేది వాళ్ళకి కనపడి మేము ఎందుకు మారామని వాళ్ళకి బుద్ధి జ్ఞానం అనేది వచ్చింది.